మధ్యలో ఒక 1 month నుంచి రీసెర్చ్ చేసాము. వేపాకులు ఒక 100 ప్లస్ ఈ రావి ఆకులు ఒక 100 పీసెస్ ప్లస్ ఒక 5-6 కాకరకాయలు, పచ్చి పసుపు అవన్నీ గ్రైండ్ చేసేసి ఒక చిన్న ప్లేట్లో పెట్టేసి కాలుతోన బాగా నిలబడాలి. ఆ పేస్ట్తోనే బాగా ప్రెస్ చేసేయాలి. మెల్లమెల్లగా ఒక 20 నిమిషాలలో ఆ వేపాకు స్మెల్ మన నోట్లో వస్తుంది. అప్పుడు తగ్గించి బాడీ అంతా డిటాక్స్ అవుతుంది. వాసన కాదు, ఇవన్నీ పేస్ట్ చేయాలి. రావి ఆకులు, వేపాకులు, కాకరకాయ ప్లస్ పచ్చి గ్రైండ్ చేసి ఒక చిన్న ప్లేట్లో పోసి మన కాళ్ళు పెట్టాలి. కాళ్ళు పెట్టేసి ఇలా 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 ప్రెస్ ఇలా ఇలా అనుకుంటా ప్లేట్లోనే ఒక 20 minutes 30 minutes లో ఆ చేదు అనేది మెల్లమెల్లగా డిటాక్స్ అయ్యి మనకు నోట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నోట్లో కొంతమంది అరగంటలో వస్తుంది, నోట్లో వస్తుంది, కొంతమంది అరగంటలో వస్తుంది, కొంతమందికి 40 నిమిషాల్లో వస్తుంది. మన బాడీ అంతా డిటాక్స్ అవుతుంది. ఇది అట్లీస్ట్ కొంతమంది రోజు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. మనము వేపాకులు, రావి ఆకులు, కొంచెం పచ్చి పసుపు కూడా ప్లస్ కాకరకాయలు